దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ సృష్టికర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమనెను. ఆదికాండం 1:26. ప్రియా సర్వ సృష్టికర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి మీ జీవితంలో మీ కుటుంబాల్లో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం ప్రభు మీకు చేయాలని, మీ పక్షాన ఆయన కృపతో మిమ్మల్ని నింపి నడిపించాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మీ జీవితంలో మీ కుటుంబాల్లో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించి ఆయన గొప్ప వెలుగును మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడైన త్రియేక దేవుడు అనుకునేను. సృష్టి యావత్తును తన మాట చేత సృష్టించిన దేవుడు మానవుని మాత్రం తన స్వహస్తాలతో తన స్వరూపం నా పోలిక చొప్పున సృష్టించిన మహిమాన్వితుడైన. అందువల్ల మనుషుడు సృష్టి యావత్తులో శ్రేష్ఠుడై ఉన్నాడు. కానీ పాపం చేస్తున్నప్పుడు దేవుని మహిమను స్వరూపమును కోల్పోయాడు. శాపము, వ్యాధి, మరణము ఆవరించింది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవదేవుడు సర్వసృష్టికర్తకు దేవుడైన దేవుడు మహామహుడు ఆయనే. మనం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకును సమానమైన సంపూర్ణతను పొందుకుంటా ఇట్లు ఎవరైతే క్రీస్తు ఎక్కువ సమయం వెచ్చిస్తారో, ఎవరైతే దేవదేవుడితో ఎక్కువ సమయం గడుపుతారో వారు క్రీస్తు వలె మారుతారని జయగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. మనం ఎక్కువగా సాంగత్యం చేయువారు గుణలక్షణంలో మనము ఎరుగకే మనలో ప్రతిబింబించున్నవి. పరిశుద్ధునితో సాంగత్యం చేయువాడు పరిశుద్ధుడవుచున్నాడు, అపరిశుద్ధుడితో సాంగత్యం చేయువాడు అపరిశుద్ధుడవుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునితో మనం చేసే సాంగత్యం ద్వారా అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలం. మహిమగల దేవునితో సంభాషించువాడు ఆయన మహిమను పొందుకొనుచున్నాడు. ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారి కనపడని అపోస్తుల కార్యం 6:16 తెలియపరుస్తుంది. ఇది సైపన్ను గూర్చిన సాక్ష్యం. అతని శత్రువులు అతన్ని రాళ్ళతో కొట్టి చంపుటకు సిద్ధపరుచుండగా అతడు ఏమి చేసెను? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమతో దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటను చూచాడు. దేవుని బిడ్డ, ఆయన రాకడ దినంలో మనం జీవించున్నాం. లోకంలో అపవిత్రత, అసహ్యత కార్యములు, పాపములు విజృంభించున్నవి. వాటి మధ్య మనము పరిశుద్ధ జీవితం జీవించుచు రాకడలో రూపాంతరం చెందుటకు మరింత ఎక్కువగా ప్రార్థించున్నాం. ఆయనతో సాంగత్యం చేయవారు మాత్రమే ఆయన స్వరూపమును ధరించుకోగలరు. ఆయనతో లోతైన సహవాసం గలవారు మాత్రమే ప్రకాశించగలరు. దేవదేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుడి బిడ్డలం. 6 దినములైన తరువాత యేసు పేతురుని, యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయనతో సాంగత్యం చేసినప్పుడే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించిన మహిమాస్వరూపుడు ఆయన. దేవుడు మన స్వరూపమందు మన పోలుగు చొప్పున నరులను చేసుకుందామని ఆ మహిమాన్వితుడు అన్నాడు. కైన ప్రియులారా, యేసు నామములో మనకు అద్భుతమైన కార్యాభివృద్ధి జరుగుతున్నది. యేసు నామమును ఉచ్చరించిన కొలది దేవుని శక్తి మనలోకి దిగివచ్చి ఉన్నది. భయం పారిపోవచ్చున్నది. కృపగల దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందిన రూతు అత్యధికంగా హెచ్చించబడ్డాది. ఆమె చేసిన తీర్మానములకు తగిన బహుమానము ప్రభు ఆమెకు అనుగ్రహించిన మహిమాస్వరూపుడు. నేడు మీ జీవితాల్లో కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆయన శాశ్వత కృప నిత్యం నిరంతరం మీతో నాతో నిల్చుండడానికి ఇప్పుడే ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మనసిప్పి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్తమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు, ఈ దినాన్ని బట్టి మీ వందనాలు. దేవదేవుడా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచండి.
మీ కృపాకిరణాలు మాకు అనుగ్రహించండి. దేవా, నీ రెక్కల కింద మేము సురక్షితంగా ఉన్నట్లుగా మీ కృపను మాకు దయచేయండి. దేవా, మీరు సంపూర్ణమైన కార్యాలు మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి, మీ కుమారుడిని యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వోన్నతమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరి జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి మాకు అందరికీ అనుగ్రహించమని. ఇదిగో దేవా, బిడ్డలు నీ ప్రియ బిడ్డలు, నీ సొత్తు, నీ ప్రియ సొత్తు దేవా, ఈ దినాన్ని మీ బిడ్డలందరి మీద నీతని మీ దక్షిణాస్తం వేసి ఆశీర్వదించి దీవించి బలపరిచి బిడ్డల పక్షాన్ని మీ కార్యం జరిగి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.